ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంద్రేంట్రా ఇంకా రాలేదు? నేను ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుంది. నీతో ఏమైనా చెప్పాడా? లేదు నాన్న, నేను కూడా ఇంద్రకే ట్రై చేస్తున్నాను. నాట్ రీచబుల్ అని వస్తుంది. దేవుడా, పాపం గౌతమ్ గారు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. పంతులు గారికి ఫోన్ చేశాను మావయ్య, దారిలో ఉన్నానని చెప్పారు. ఊళ్ళో ఉన్న పంతులు గారు రాలేదు, దూరంగా ఉన్న ఇంద్ర రాలేదు. ఇక ఈ రోజు కార్యక్రమం జరిగినట్టే. ఎందుకే అలా అపశకునపు మాటలు మాట్లాడతావు? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు కార్యక్రమం జరిగి తీరాల్సిందే. ఆ ఇంద్రగాడు రాకపోతే ఈ కార్యక్రమం ఎలా చేస్తావు సుభద్ర? నా మాట కాదని వాడు మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టడని చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? అమ్మా, వస్తానని ఇంద్ర నాకు మాటిచ్చాడమ్మా. వాడు రాకపోతే ఏం చేస్తావురా? యామిని వాళ్ళ ముందు పరువు పోగొట్టుకుంటావా? ఇంతకు ముందు చాలాసార్లు వాళ్ళని అవమానం చేశాం. మళ్ళీ వాళ్ళని అవమానపరుద్దామా? అదితి వాళ్ళకి అలాంటి అవమానం జరగకూడదని గౌతమ్ గారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు బాబాగారు. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. యామిని వాళ్ళు ఇంకా బయలుదేరుండరు. ఫోన్ చేసి వాళ్ళని రావద్దని చెప్పు. అలా ఇలా చెప్తానమ్మా. అదితికి న్యాయం చేస్తానని ఇంద్రతో సహా మనందరం తనకి మాటిచ్చాం. ఇప్పుడు అందరం కలిసి ఆ మాట తప్పిన వాళ్ళమవుతామా? ఇంద్రగాడు రాకపోతే జరిగేది అదే కదరా. అయినా మాట తప్పడం మనకేమైనా కొత్త? ఈ గౌతమ్ గాడు దానికెప్పుడూ పునాది వేశాడు కదా. ఇప్పుడు కొత్తగా తప్పేదే ఉంది. నా మాట వినర్జున్, తీరా వాళ్ళు వచ్చాక ఇంద్రగాడు రాకపోతే వాళ్ళని అవమానించి వాళ్లతో మాటలు పడే కన్నా ముందే విషయం చెప్పేస్తే అందరికీ మంచిది. ఇంద్ర వస్తాడమ్మా, నాకు వాడిపై నమ్మకం ఉంది. ఎవరు మాట తప్పినా ఇంద్ర ఇచ్చిన మాట తప్పడు. మీకిచ్చిన మాట నిలబెట్టడానికి ఇందిరాగారు ప్రాణాలతో లేరు సార్. మీకు ఆ విషయం ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. పెద్దదానిగా నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం. సుభద్ర రా.